స్పేస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయగలరేమో చూడండి. దిస్ క్వెషన్ ఈస్ అబౌట్ ఆదిత్యాస్ ఎల్-1 మిషన్. ఇస్రో వాళ్ళు పంపించిన ఆదిత్య ఎల్-1 మిషన్‌కి సంబంధించిన పేలోడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి ఈ క్వెషన్. దోస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ సూట్ పేలోడ్ అండ్ సోలెక్స్ ఇన్‌స్ట్రుమెంట్. సో, ఈ సూట్ ఇన్‌స్ట్రుమెంట్ అన్నది ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు స్టడీ ద టెంపరేచర్ అండ్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ది సన్స్ ఫోటోస్ఫియర్ అండ్ క్రోమోస్ఫియర్. ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? అండ్ సోలెక్స్ అన్న ఇంకొక పేలోడ్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టడీ సోలార్ ఫ్లేర్స్ అండ్ యాక్టివ్ రీజియన్స్ ఇన్ సాఫ్ట్ ఎక్స్‌రే వేవ్ లెంగ్త్స్. ఈ క్వెషన్‌ని ఆన్సర్ చేయాలంటే కంప్లీట్ పిక్చర్ మనకి తెలిసుండాలి. అదర్‌వైజ్ అసలు ఈ మిషన్ ఏంటి? ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటి? ఆ పేలోడ్‌లో ఏమున్నాయి? ఎందుకున్నాయి? ఇదంతా తెలియాలి అంటే లెట్స్ డైవ్ డీప్ ఇంటూ దిస్ ఇస్రోస్ మిషన్. 2023లో ఇస్రో ఇండిజినస్‌గా ఆదిత్య ఎల్-1 మిషన్‌ని లాంచ్ చేసింది. ఆఫ్‌కోర్స్ దానికన్నా ముందు సన్ పైన ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి నాసా వాళ్ళు 2018లో పార్కర్ ప్రోబ్ అనే ఒక మిషన్‌ని లాంచ్ చేశారు. దిస్ బిలాంగ్స్ టు నాసా. దెన్ కమ్స్ అవర్ ఇండియాస్ ఆదిత్య. ఆదిత్య మీన్స్ సన్. ఎల్-1 మిషన్. ఇక్కడ ఎల్-1 అంటే లగ్రాంజ్ పాయింట్. లగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఎర్త్‌కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈవెన్ సన్‌కి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫోర్స్ కొంచెం ఇటు పుల్ చేస్తే, ఈ ఫోర్స్ కొంచెం ఇటు ఎక్స్‌ట్రాక్ట్ చేస్తుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే పాయింటే ఎల్-1 పాయింట్ అని నేమ్ చేశారు. టు కీప్ ఇట్ సింపుల్ ఇక్కడ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి వచ్చిన గ్రావిటీ పుల్, ఇక్కడ నుంచి వచ్చిన గ్రావిటీ పుల్ 2 బ్యాలెన్స్ అయ్యి ఒక న్యూట్రల్ పొజిషన్ అన్నది ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మనం సన్‌లో జరిగే డిఫరెంట్ ఫినామినాని ఈజీగా అబ్జర్వ్ చేయగలం. సో, దేర్ ఈస్ నో బ్లాకేజ్ డ్యూ టు ఎర్త్స్ రొటేషన్. అంటే ఎప్పుడైనా ఎక్లిప్స్ టైంలో గానీ, ఇలాంటి టైంలో గానీ ఈ శాటిలైట్ పనిచేయకుండా కాస్త పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్‌లో ఉండే ఛాన్సెస్ అన్నవి ఉండవు. సో, ఇట్స్ సింపుల్ టు రిమెంబర్ లగ్రాంజ్ పాయింట్ ఈస్ వేర్ ది గ్రావిటేషనల్ పుల్స్ of both sun and the earth are in neutral state, and you can take it as a point where it completely looks always 24/7 towards the sun. సో సన్ యొక్క కంప్లీట్ పిక్చర్ని అంతా మనం 24/7 ఈ పాయింట్లో ఉండి అబ్జర్వ్ చేయగలం. సో ఈ పాయింట్లోకి మన ఆదిత్య ఎల్-1 మిషన్ని ఇస్రో వాళ్ళు 2023 సెప్టెంబర్ మంత్లో లాంచ్ చేయడం జరిగింది. యూజింగ్ పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ ఎక్స్టెండెడ్ లెంగ్త్ లాంచ్ వెహికల్ యూస్ చేసి దీన్ని పెట్టారు. ఎక్కడ పెట్టారు అంటే మనకి తెలుసు సన్‌కి ఎర్త్‌కి మధ్య డిస్టెన్స్ 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ 149.5 మిలియన్ కిలోమీటర్స్. సో మన ఈ ఆదిత్య ఎల్-1 మిషన్ అన్నది జస్ట్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 1% ఆఫ్ ద ఆస్ట్రోనామికల్ యూనిట్ డిస్టెన్స్ అనమాట. అంటే సన్‌కి చాలా డిస్టెంట్‌లోనే ఉంది. బట్ స్టిల్ ఇట్ కెన్ డూ అమేజింగ్ వర్క్ యూజింగ్ ద పేలోడ్ ఇన్‌స్ట్రుమెంట్స్. పేలోడ్ అంటే మనం ఏమైతే పంపిస్తున్నామో అవుట్‌కమ్ రావటానికి. సో అందులో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టారు. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ భాగంగానే ఈ క్వెషన్ అడుగుతున్నారు. ఎనీహౌ అసలు సన్‌ని స్టడీ చేయాలంటే ముందు మనకి సన్ గురించి తెలిసి ఉండాలి. సన్ యొక్క మొత్తం ఎనాటమీ ఇప్పుడు చూద్దాం. సన్ అన్నది చాలా పెద్దది. ఇట్స్ ఎ బిగ్ స్పియర్ ఆఫ్ హైడ్రోజనస్ గ్యాసెస్ బర్నింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ కాంప్లెక్స్ రియాక్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఫ్యూజన్ అన్నది జరుగుతుంది లోపల. ఫ్యూజన్ జరగడం వల్ల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అన్నది అవుట్‌వర్డ్స్ ట్రావెల్ అవుతుంది. సో ఇలా అవుట్‌వర్డ్స్ వస్తున్న హీట్ ఎనర్జీని మనం మొత్తం అసలు ఒక పెద్ద స్పియర్ లాగా అస్యూమ్ చేసుకుంటే అదే ఒక బర్నింగ్ స్టార్ సన్ అవుతుంది. సో ఈ సన్‌లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. యూ కెన్ సీ ది ఇన్నర్ మోస్ట్ పార్ట్ కోరెస్ట్ ఆఫ్ ద కోర్ ఈస్ కాల్డ్ కోర్. సో దాని యొక్క థిక్‌నెస్ 2,00,000 కిలోమీటర్స్ ఉంది. అంత థిక్ అనమాట ఈ లేయర్. ఆ తర్వాత రేడియేటివ్ జోన్ అంటే రేడియేషన్ జస్ట్ దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అంతా నెక్స్ట్ లేయర్ మీదకి ఉంటుంది కదా! అది ఒక 3,00,000 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత కన్వెక్షన్ జోన్ అంటే వర్టికల్ మూవ్‌మెంట్ ఆఫ్ ది
హీట్ ఎనర్జీ. దీనికన్నా ముందర ఇంకా సింపుల్‌గా అఫ్‌కోర్స్ లెట్స్ ఫస్ట్ సీ ఫోటోస్ఫియర్. తర్వాత లేయర్ ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనా. కరోనా అన్నది లాస్ట్ ఫైనల్ లేయర్ అనమాట. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. తెలుసుకుందాం రండి. కోరెస్ట్ ఆఫ్ ద కోర్ 2,00,000 కిలోమీటర్స్ అని తెలుసుకున్నాం కదా! రేడియేటివ్ జోన్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ మనకి కండక్షన్ అంటే తెలుసు కదా! అంటే డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఎప్పుడైనా పొయ్యి ఎలిగిస్తే దాని మీద వెసల్ పెట్టామనుకోండి, ఆ వెసల్ ఈజీగా హీట్ అవుతుంది. అంటే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పెట్టిన హీట్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకొని ఈ పొయ్యి వేడెక్కుతుంది. సో, పార్టికల్స్ డైరెక్ట్‌గా హీట్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుంటున్నాయి. అలాంటి ప్రాసెస్సే ఇక్కడ కూడా జరుగుతుంటే అది ఒక కండక్షన్ లేయర్ ఆర్ హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ రేడియేటివ్ జోన్. ఇప్పుడు కన్వెక్షన్ అంటే ఒక స్పూన్ పెట్టారు ఇందులో. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మనకి హీట్ దీని వల్ల నుంచి స్పూన్‌కెళ్ళదు. ఫస్ట్ ఈ యొక్క లేయర్ వెసల్‌కెళ్ళి, ఆ తర్వాత వెసల్ నుంచి స్పూన్‌కి స్ప్రెడ్ అవుతుంది. డ్యూ టు వర్టికల్ మూవ్‌మెంట్. అంటే వర్టికల్ మూవ్‌మెంట్ ఆఫ్ ది హీట్ ఎనర్జీ. కన్వెక్షన్ అంటే వెర్టికల్ మూవ్‌మెంట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ. సో, ఆ జోన్‌ని కన్వెక్షన్ జోన్ అంటారు. అండ్ ఇక్కడే అడ్వెక్షన్ అని ఒక టర్మ్ ఉంటుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు ది హారిజాంటల్ మూవ్‌మెంట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ. అది మనం యూజువల్లీ డెజర్ట్స్, షవర్స్ ఇలాంటి వాటిలో చూస్తాం. థార్ డెజర్ట్‌లో జరిగే ఫినామినాన్ ఇది. ఇది నేను ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో, ఇక్కడ ఈ టాపిక్ రిలేటెడ్‌గా రేడియేటివ్ జోన్ చూసాము, కన్వెక్షన్ జోన్ చూసాము. సో, ఆల్ దీస్ ఆర్ వేరియస్ ఎక్స్‌పాన్సెస్ ఆఫ్ ద సోలార్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట. నెక్స్ట్ ఫోటోస్ఫియర్ అంటే మనం యాక్చువల్లీ సన్‌ని చూస్తే మనకి ఏదో మబ్బులాగా బ్లర్‌గా చివర్లో మాత్రమే కనపడుద్ది తప్ప, ఈ లోపలున్న ఈ కన్వెక్షన్ జోన్, రేడియేషన్ జోన్, కోర్ జోన్ ఏం మనకు కనపడవు కదా! సో, ఏదైతే మనకి ఆ బ్లర్రీగా కనపడుతుందో, ఆ రేడియన్స్, ఆ బ్రిలియన్స్ ఏదైతే కనపడుతుందో దాన్ని ఫోటోస్ఫియర్ అంటారు. ఫోటో మీన్స్ లైట్. సో, విచ్ వి ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ద విజిబుల్ లైట్. దాన్ని ఫోటోస్ఫియర్ అంటారు. క్రోమోస్ఫియర్ అంటే ఇది ఎక్లిప్స్ టైమ్‌లో చూస్తాం కదా! రెడ్ కలర్‌లో కొంచెం క్లియర్‌గా కనపడుతుంది. ఆ ఎక్స్‌పాన్స్ క్రోమో అంటే కలర్. ఇట్ రిలేట్స్ టు సమ్ రెడ్ కలర్ అనమాట. అలా ఏదైతే కనపడుతుందో అది క్రోమోస్ఫియర్ అండ్ ఆఫ్‌కోర్స్ అది ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ ఎక్స్‌పాన్స్ ఉంటుంది. ఆ తర్వాత పైనున్న ఈ యొక్క హాలో చూసారా? దేవుడికి వెనకాతల పెడతారు కదా! హాలో. ఇక్కడ గాడ్ ఉంటే ఆయనకి ఒక తేజస్సు హాలో అంటారు చూడండి. అలాంటి హాలోనే ఈ కరోనా లాంటిది. కరోనా. సో, వీ కెన్ సింప్లీ నేమ్ ఇట్ యాస్ కరోనా. సో, ఇవి డిఫరెంట్ లేయర్స్ వితిన్ దిస్ బిగ్ సన్. ఈ లేయర్స్‌లో ఎటువంటి టెంపరేచర్స్ ఉంటాయో తెలుసుకుందామా? మనం చూస్తే ఈ కోరెస్ట్ ఆఫ్ ద కోర్‌లో చాలా హై టెంపరేచర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 15,000,000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్యూజన్ వల్ల నెమ్మదిగా ఇలాగ అవుట్‌వర్డ్స్ ఎళ్తూ ఉంటుందో టెంపరేచర్ గ్రాడ్యువల్లీ తగ్గుతా వెళ్తుంది. లైక్ అరౌండ్ 5,000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం చూస్తాం. బట్ ట్రెమెండస్‌లీ మళ్ళీ కరోనా లేయర్‌కొచ్చేటప్పటికి 3,000,000 డిగ్రీ సెంటిగ్రేడ్ చూస్తాం. దిస్ ఈజ్ ద వెరీ స్ట్రేంజ్ పాయింట్ విచ్ సైంటిస్ట్స్ ఆర్ యెట్ టు డిస్కవర్. అయితే టెంపరేచర్ తగ్గిపోతా ఉండాలి. బట్ ఈ పర్టిక్యులర్ కరోనా దగ్గర మాత్రం ఎందుకని మళ్ళీ ట్రెమెండస్ టెంపరేచర్ వస్తుంది అంటే దట్ ఈజ్ వాట్ సైంటిస్ట్స్ ఆర్ అహెడ్ టు నో. మేబీ ఇక్కడ చాలా మ్యాగ్నెటిక్ రీకనెక్షన్స్ ఉంటాయి. సోలార్ విండ్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉంటాయి. ప్లాస్మా మోషన్ ఉంటుంది. ఇవన్నిట్లి వల్ల మేబీ ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అని ఒక థియరీ ఉంది. బట్ నాట్ యెట్ ఫుల్లీ కన్క్లూడెడ్. సో, ఇలాంటి వాటిలన్నిట్లి గురించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ పంపిస్తా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉంటారు. సో, ఎనీహౌ ఇప్పుడు చూస్తే ఇలాంటి జోన్స్ అన్నిటిలోని మనకి డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి గదా! ఎందుకిలా జరుగుతుందంటే, మనం సోలార్ ఫ్లేర్స్ చూడొచ్చు, కరోనల్ మాస్ ఎజెక్షన్ చూడొచ్చు, సోలార్ ప్రామినెన్స్ చూడొచ్చు. అసలేంటి ఇవన్నీ? సో, మనం చూసాం గదా! కోర్‌లో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. ఫోటోస్ఫియర్‌కొచ్చేటప్పటికి తగ్గుతుంది. కరోనాలో మళ్ళీ పెరుగుతుంది. ఇదే మనం ఎందుకు జరుగుతుంది అన్నది చూస్తే, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు పవర్‌ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, రీకనెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ,
tiny energy bursts called nanoflares and plasma waves. సో ఆదిత్య L1 ఇంకా ఏమన్నా ఇలాంటి మిస్టరీస్ ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఎనీహౌ సో లగ్రాంజ్ పాయింట్స్ గురించి చూసాం కదా. ఈ L1 పాయింట్ అన్నది వేర్ ఆదిత్య L1 మిషన్ ఈస్ దేర్. ఎనీహౌ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. L2 ఈజ్ బిహైండ్ ద ఎర్త్, L3 ఈజ్ బిహైండ్ ద సన్, L4 ఈజ్ 60 degrees towards the earth and L5 is 60 degrees towards the sun. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే L4, L5 ఆర్ ఈవెన్ మోర్ స్టేబుల్ పాయింట్స్ టు అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద సన్. బట్ యాజ్ ఆఫ్ నో ఆదిత్య L1 మిషన్ని మనం కన్సిడర్ చేద్దాం. సో ఈ L1 మిషన్లో మనం చూస్తే 7 డిఫరెంట్ పేలోడ్స్ అన్నవి ఉన్నాయి. ఒక పేలోడే యు నో దట్ పిఎస్ఎల్వి వెహికల్ ద్వారా లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేస్తున్నప్పుడు పేలోడ్లో మనం చూస్తే 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం ఎర్త్లో సన్లో ఏం జరుగుతుందన్నది తెలుసుకోవచ్చాను. ఏంటి ఈ 7 ఇన్స్ట్రుమెంట్స్ అంటే బేసిక్స్కి వెళ్ళిపోదాం. కోర్స్ ఇలా చూసేస్తే తెలుస్తుంది ఏదో సూట్ ఉంది, జోలెక్స్ ఉంది, హీలోస్ ఉంది, ఏంటిది? నేను బేసిక్స్ నుంచి చెప్తా. ఇవి ఏంటన్నది తెలియాలంటే ముందు అసలు మనకి సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏంటి, దానిలో ఉండే వేవ్స్ ఏంటి అన్నవి తెలుసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, వైట్ లైట్ని ఒక ప్రిజం ద్వారా పాస్ చేస్తే 7 డిఫరెంట్ స్పెక్ట్రమ్ టైప్స్ ఆఫ్ వేవ్ లెన్స్ తోటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అన్నది వస్తుందని ఒక ప్రిజం ద్వారా. సో ఈ సేమ్ ఇలాంటి ఫినామినాని మనం సన్లో కూడా చూడొచ్చు. సో సన్లో ఈ డిఫరెంట్ లేయర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి చాలా డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ ఎనర్జీని త్రూ ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా ఎమిట్ చేస్తాయి. ఆ వేవ్ లెన్స్ ఏంటంటే గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఇవన్నీ సన్ కూడా ఎమిట్ చేస్తుంది. సో వీటిలో ఏంటి తేడా అంటే ఇఫ్ యూ క్యాన్ అబ్జర్వ్ క్లియర్లీ మనకి ఎమిట్ అయిన ఈ డిఫరెంట్ రేడియేషన్స్లో ఎలా ఉంటాయంటే ఫటా 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 ఇక్కడ చూసారా ఇలా ఉంటుంది రేడియేషన్. దీని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ వేవ్ లెంత్ అన్నది చాలా తక్కువ, అంటే లెస్ వేవ్ లెంత్, హై ఫ్రీక్వెన్సీ అండ్ హై ఎనర్జీ. ఇక్కడ చూస్తే వేవ్ లెంత్ పెరిగిపోతుంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ ట్రఫ్ కదా వేవ్ లెంత్ అంటే లార్జ్ వేవ్ లెంత్, లో ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ అండ్ లో ఎనర్జీ. ఎందుకు ఇలా జరుగుతుందంటే దట్స్ ద ఫినామినా ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. బట్ ఇప్పుడు ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వేవ్స్ ఇలా ఉండటం వల్ల డిఫరెంట్గా మనం ఎలా అబ్జర్వ్ చేయగలమంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. సో టిపికల్గా మనకి బేసిక్ సెన్స్లో ఈ రేడియో వేవ్స్ అన్నవి మనం జనరల్గా మాట్లాడుకుంటే ఒక ఎఫ్ఎం రేడియోలో చూడొచ్చు, టీవీ బ్రాడ్కాస్టింగ్లో చూడొచ్చు. సో దీస్ ఆర్ లైక్ స్మాల్ వేవ్ లెంత్ అండ్ కోర్స్ సీ వేవ్స్ని హిట్ అవుతూ ఉండే ఫ్రీక్వెన్సీ అనుకోండి పోనీ, సింప్లీ టు అండర్స్టాండ్. సో లో ఎనర్జీ ఉంటాయి కాబట్టి చాలా జెంటిల్ వేవ్స్ అనమాట. సో దే కెన్ ఈజీలీ బెండ్ త్రూ ఎనీ ఆబ్స్టాకిల్ అండ్ ఎట్ డెలివర్ ది అవుట్కమ్. సో టీవీ, ఎఫ్ఎం రేడియో ఇలాంటి వాటిలో రేడియో వేవ్స్ చూస్తాం. మైక్రోవేవ్స్ అన్నవి యూజువల్లీ మొబైల్ ఫోన్స్లోని, వైఫై రేడియేషన్లోని చూస్తాం. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే హీట్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చే డైరెక్ట్ హీట్. కోర్స్ లైట్ ఎనర్జీ వేరు, హీట్ ఎనర్జీ వేరు. హీట్ ఎనర్జీని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనొచ్చు. విజిబుల్ అన్నది వాట్ వీ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఏబుల్ టు సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మనం చెప్పుకున్నాం కదా ఇందాక ఫోటోస్ఫియర్ అని. సో అలాంటి ఏమన్నా మనం చూడగలుగుతున్నామంటే ఓన్లీ త్రూ దిస్ విజిబుల్ లైట్ రేడియేషన్లోనే. యూవీ అన్నది అల్ట్రా వైలెట్ రేడియేషన్
అండ్ సన్‌కి విటమిన్ డి ఇలాంటివన్నీ కూడా ఈ యూవీ రేడియేషన్‌లోనే ఉంటుంది. విటమిన్ డి ప్రొడక్షన్ అంతా కూడా ఈ యూవీ లైట్‌లోనే జరుగుతుంది. ఎక్స్‌రేస్ అన్నది మనం చూస్తే నేకెడ్ ఐ నుంచి ఒక పర్సన్‌ని చూడగలం. బట్ వాడి లోపల ఉన్న బోన్స్ గానీ, స్కెలిటన్ గానీ, టిష్యూ గానీ చూడాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కావాలి కదా! లైక్ బోన్స్‌ని చూడాలంటే ఎక్స్‌రేస్‌లోంచి మాత్రమే మనము బోన్స్‌ని చూడగలం. అలాగే సీటీ స్కాన్‌లోంచి మాత్రమే మనం టిష్యూస్‌ని చూడగలం. ఎంఆర్ఐ స్కాన్‌లోంచి మాత్రమే ఇంకా ఇన్ డెప్త్‌గా సెల్స్‌ని చూడగలం. ఇంత మైన్యూటెస్ట్‌కి వెళ్తున్నామంటే ఇలాంటి ఫ్రీక్వెన్సీ, ఆ టిపికల్ వేవ్ లెంత్ పెడితేనే మనం చూడగలుగుతున్నాం. సో, అలాగా వీటిల్లోంచి సన్‌లోంచి ఎమిట్ అయ్యే ఈ డిఫరెంట్ రేడియేషన్స్‌ని చూడటానికి డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఆదిత్య L1 మిషన్‌లో ఎక్విప్ చేశారు. సో, ఇప్పుడు సన్‌లోంచి మనం డిఫరెంట్ టర్మ్స్ చూసాం కదా! లైక్ ఒక పేలోడ్ ఉంది కదా! ఈ పేలోడ్‌లో ఒక ఇన్‌స్ట్రుమెంట్ తీసుకుందాం. దట్ ఈజ్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ పేరొచ్చేసి సోలెక్స్. సోలార్ ఎక్స్‌రేస్. ఇది సాఫ్ట్ ఎక్స్‌రేస్‌ని, హార్డ్ ఎక్స్‌రేస్‌ని కూడా సన్ నుంచి ఎజెక్ట్ అవుతున్నప్పుడు చూస్తుందన్నమాట. ఈ హార్డ్ ఎక్స్‌రేస్‌ని చూడగలిగే ఇన్‌స్ట్రుమెంట్ పేరు హై ఎనర్జీ లెగ్రాంజ్ అబ్జర్వింగ్ ఇన్‌స్ట్రుమెంట్ శాటిలైట్. సో, ఇది ఏం చేస్తుందంటే ఇది సాఫ్ట్ ఎక్స్‌రేస్‌ని చూస్తుంది, ఇది హార్డ్ ఎక్స్‌రేస్‌ని చూస్తుంది. ఇలాంటిది ఒకటి L1 మిషన్ ఎప్పుడైతే ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా క్యాప్చర్ చేసిందో సైంటిస్ట్స్ కెన్ ఐడెంటిఫై దట్ సోలార్ ఫ్లేర్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ దాట్ మూమెంట్ అని ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా పర్పస్ ఎలా అన్నది నేను చెప్తున్నాను. సో, సిమిలర్‌లీ ఈ యూవీ రేస్‌ని చూడగలిగే ఇన్‌స్ట్రుమెంట్ ఏంటంటే సోలార్ నియర్ యూవీ లైట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ద్వారా యూవీ రేడియేషన్స్ ఎమిట్ అవుతున్నాయి పలానా టైంలో ఎక్కడ ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ నుంచి సన్ యొక్క ఈ లేయర్స్ నుంచి యూవీ రేడియేషన్ వస్తుంది అన్నవి ఎప్పటికప్పుడు మనకి అసెస్ చేస్తుంది ఈ యొక్క సూట్ అన్న ఒక ఇన్‌స్ట్రుమెంట్. సిమిలర్‌లీ విజిబుల్ లైట్ ఎమిట్ చేస్తున్నప్పుడు విజిబుల్ ఎమిషన్ లైట్ కరోనా స్పియర్ నుంచి మనకి సోలార్ విండ్స్ అన్నవి ఉన్నాయి. ఈ విండ్స్ వస్తున్నాయి. హెవీ గేల్స్ అలాంటి పెద్ద పెద్ద సోలార్ విండ్స్ అన్నవి ఎజెక్ట్ అవుతున్నాయి అన్నది ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఐడెంటిఫై చేస్తుంది. సో, ఇక్కడ చూస్తే మనకు ఆల్మోస్ట్ 4 ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చేసాయి కదా! ఇవి అన్నీ రిమోట్ సెన్సింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. అంటే L1 మిషన్‌లో లోపల రిమోట్ సెన్సింగ్ ద్వారా వీటిల్ని ఆపరేట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ నాట్ ఫిజికల్లీ టేకింగ్ ఎనీ ఆఫ్ దట్ substances from the sun. They are like capturing the images within these radiations. But సన్ యొక్క సబ్స్టాన్స్ని తీసుకొని దాని నుంచి అసెస్మెంట్కి వచ్చేవి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దాన్ని ఇన్‌సిటు పేలోడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటారు. అవి ఏంటంటే ఆస్పెక్స్, పాపా, ఎంఏజీ ఈ 3 అన్నమాట. ఇవేంటంటే సన్ యొక్క సబ్స్టాన్స్‌ని తీసుకుంటాయి. అదేంటి సన్ అంత వేడిగా ఉంటాడు కదా! వాటి యొక్కని ఎఫెక్ట్ అంతా తీసుకుంటే ఎలా అంటే లైక్ 3,000,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందంటున్నారు. అంత తట్టుకునే అంత ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఇస్రో వాళ్ళు తయారు చేశారా? అంత డ్యూరబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయా అంటే కాదు. మనకి తెలుసు కదా! డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 149 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ లెగ్రాంజ్ పాయింట్ దగ్గర మనకి ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నవి ఉన్నాయి. సో, సన్ నుంచి వచ్చే ఈ సబ్స్టాన్సెస్ అన్నిటిని ఇవి అసెస్ చేసేటప్పటికి ఇవి కూల్ అయిపోతాయి. కూల్ అయిపోయి స్పేస్ వెదర్‌లో కలిసిపోయి సో, వాటి యొక్క ఎసెన్స్‌తో మాత్రమే వస్తాయి. అటువంటప్పుడు ఈ మెజర్‌మెంట్ జరుగుతుంది. లైక్ సోలార్ విండ్ సబ్స్టాన్సెస్ ఏంటి? అందులో హాట్ గ్యాసెస్ ఏమున్నాయి? ప్లాస్మా ఏంటి? ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అండ్ మ్యాగ్నెటిక్ రీకనెక్షన్‌లో మ్యాగ్నెటిక్ విండ్స్‌లో ఏముంటుంది? ఇటువంటివన్నీ చూసేది ఈ ఇన్‌సిటు శాటిలైట్స్ అన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఈ పేలోడ్‌లో 7 ఇన్‌స్ట్రుమెంట్స్ అనుకున్నాం కదా! ఈ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ అన్నది ఒకటి. ఓకే. సో, దిస్ విల్ అబ్జర్వ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్. మాస్ ఎజెక్షన్స్ అంటే సింప్లీ మాస్ మీన్స్ ఒక హ్యూజ్ క్లౌడ్ అవుట్‌బర్స్ట్ అనుకోవచ్చు. అవుట్‌బర్స్ట్ ఆఫ్ కరోనల్ లేయర్ ప్లాస్మా. ప్లాస్మా సింపుల్‌గా చెప్తాను. మన బ్లడ్‌లో ఆర్‌బీసీస్ ఉన్నాయి కదా!
బ్లడ్ అంటే ఏం చెప్తాం? బ్లడ్ ఇలా రక్తం ఉంది. దీంట్లో సెల్స్ ఉన్నాయి. ఆర్‌బీసీస్, డబ్ల్యూబీసీస్ ఇవి ఉన్నాయి. ప్లేట్‌లెట్స్ ఉన్నాయి అని చెప్తాం. బట్ బ్లడ్‌లో ఇవి క్యారీ చేసే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాలో అంటే సెల్స్‌ని క్యారీ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్లాస్మా టిపికల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ హార్మోన్స్, న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ప్లాస్మాలో. ఇన్ ద సిమిలర్ వే సన్‌లో కూడా ఏదైతే హ్యుమాంగస్ హీట్ ఎనర్జీ ఉందో ప్లాస్మా రూపేణ ఉంటుంది. ఈ ప్లాస్మా అన్నది ఎప్పుడు ఫామ్ అవుతుంది? లిక్విడ్, గ్యాస్, సాలిడ్స్ మనకి తెలుసు. ఇంత హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ స్టీమ్ గ్యాస్ ఏదైతే ఉందో అందులో ఉన్న యాటమ్స్ అన్నీ కూడా అవుట్ బర్స్ట్ అయిపోయి దే విల్ బికమ్ లైక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ అనమాట. అలాంటి ఫ్రీ ఫ్లోయింగ్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌ని క్యారీ చేసే ఒక సబ్స్టాన్స్‌నే మనం ప్లాస్మా అంటాం. సో ఇలాంటి ప్లాస్మా అన్నది ఆ హ్యుమాంగస్ ఎనర్జీ వల్ల బాగా అవుట్ బర్స్ట్ అయిపోతే హ్యూజ్ క్లౌడ్ లాగా బయటకి విసరగొడితే దాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. సో అటువంటిది అబ్జర్వ్ చేసేది ఈ వెల్క్ అన్న ఒక ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఎనీహౌ. సో యూవీ రేడియేషన్ సన్ నుంచి ఎమిట్ అవుతున్నప్పుడు ఈ ఫోటోస్ఫియర్లో, క్రోమోస్ఫియర్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి? సో ఏంటి ఇది సోలార్ విండ్స్‌ని ఎలా ఎంత ఇంటెన్సిటీతో వస్తున్నాయి అన్నది ఈ సూట్ అనే ఇన్స్ట్రుమెంట్ చూస్తుంది. నెక్స్ట్ సోలెక్స్ అంటే ఎక్స్‌రేస్ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్. ఫ్లేర్ ఇన్ ద సెన్స్ రవ్వలు, నిప్పు రవ్వలు అనుకోవచ్చు. ఒక రబ్బర్ బ్యాండ్‌ని స్నాప్ చేస్తే ఎలాంటి టప్‌మని ఎలా ఉంటుందో అలా టప్‌మని సోలార్ ఫ్లేర్స్ అన్నవి వస్తాయి. నెక్స్ట్ హార్డ్ ఎక్స్‌రేస్‌ని మెజర్ చేసేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ రిమోట్ సెన్సింగ్. ఇప్పుడు ఇన్‌సిట్యూలో మనం చూసాం కదా ఆల్రెడీ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఈ సోలార్ విండ్స్‌లో ఏం సబ్స్టాన్సెస్ ఉన్నాయి అసలు, ఏం గ్యాసెస్ కంప్రైజ్ అయి ఉన్నాయి అన్నది చూస్తుంది. నెక్స్ట్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్. ప్లాస్మాలో అసలు ఏం సబ్స్టాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి గ్యాసెస్ ఉన్నాయి, హైడ్రోజన్, హీలియం ఆర్ ఎనీ అదర్ వేపర్స్ ఏమున్నాయి, ఆ ప్లాస్మా అంటే అయాన్స్ ఏంటి, ఆ ఎలక్ట్రాన్స్ ఏంటి, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల ఏమన్నా రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవి వచ్చే ఇంటెన్సిటీ వల్ల మనం పెట్టుకున్న డిఫరెంట్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి దెబ్బతినొచ్చు, కమ్యూనికేషన్స్ పోవచ్చు, ఆస్ట్రోనాట్స్ యొక్క స్పేస్ వెదర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ మనం ముందుగానే అసెస్ చేయాలంటే ఆదిత్య లాంటి L1 మిషన్ చాలా క్రూషియల్. అండ్ అందులో మనం అనుకున్నాం కదా కరోనల్ ఏరియాలో ఎందుకు టిపికల్లీ అంత హై టెంపరేచర్ ఉంటుంది అంటే మేబీ డ్యూ టు మ్యాగ్నెటిక్ రీకనెక్షన్స్. అలాంటి వాటిని కూడా సెన్స్ చేయగలిగే ఇన్స్ట్రుమెంట్స్‌ని ప్లేస్ చేశారు. సో దిస్ ఈజ్ టిపికల్లీ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్. What are the payload instruments it comprises of? What is the different phenomena we can observe and the layers within the sun and its influence on the earth, different Lagrange points and everything. So ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు కదా. వాట్ ఈస్ ద ఆన్సర్? కామెంట్స్లో చెప్పండి.